అంటే ఫస్ట్ ఒక్కొక్క ఐటమ్ వారీగా మనకు ఒక విలేజ్లో అంటే ఒక గ్రూప్ తయారు చేసి ముందు నుంచి పెట్టడం జరిగింది సార్. అలా కాకుండాను ఇప్పుడు ఓటర్ అవేర్నెస్కి, తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ అనేది అంటే ఓటు ఎలా వేయాలనేది చెప్పడానికి, తర్వాత ర్యాలీ ఇదంతా కలిపి ఒక టీం కింద మనం తయారు చేయడానికి అనేసి ఐకేపీ సిఏపీఎం గారు, తర్వాత విలేజ్ కోఆర్డినేటర్స్, మా బీఆర్ఓస్, బీఆర్ఎస్, అంగన్వాడీ టీచర్స్ ఇదంతా కూడా లిస్ట్ చేసి తయారు చేసి షెడ్యూల్ చేయడం జరిగింది సార్. దాని ప్రకారం మేము కవరేజ్ ఎట్లా సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి వరకు వాళ్ళు కవరేజ్ చేస్తున్నారు, పర్సంటేజ్ కూడా పర్సంటేజ్ తగ్గడానికి అవకాశం ఉంది. అట్లాగే మైగ్రేషన్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏఎస్డి లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. మేము ఎల్సీసీ ఆఫీసుతో వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ పెట్టేటప్పుడు మైగ్రేట్స్ని ముందుగా మనం లిస్ట్ అవుట్ చేసి ఎవరు ఉన్నారు ఏఎస్డి లిస్ట్ ప్రిపేర్ చేసి అందులో మైగ్రేట్స్కి వాళ్ళ బంధువులకి ముందుగా చెప్పడం అనేది చేస్తే ఆ రోజు పోల్ డే నాడు వీలైన వరకు లెక్కించడానికి అవకాశం ఉంటుంది సార్. వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని నా ఆలోచన సార్. ఓకే, లేకపోతే రేషన్ కార్డు నుంచి ఓటర్ ఐడెంటిఫికేషన్ డిలీట్ చేస్తామని ప్రజల్లో మెసేజ్ తీసుకున్నారు. విలేజ్ అవేర్నెస్ ముందు మీరు వ్యాక్సిన్స్కి ఏ లెవెల్లో మీరు మీటింగ్ పెట్టాలో వాళ్ళు ఏ విధంగా సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళు అదే మూవ్ అయ్యి అందరూ వాళ్ళ మంది తిరిగి వాళ్ళు వెళ్ళారా, వాళ్ళందరికీ సంతకాలు పెట్టించుకొని వాళ్ళ వల్ల ఉండాలి. సంతోషం ఆన్ చేస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుని వాళ్ళ వల్ల మీరు మూవ్మెంట్ చేస్తే మీకు ఓటింగ్ ఎథికల్ ఓటింగ్ వాళ్ళు చేస్తారు. క్యాంపెయినింగ్ మేము ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే ఇస్తారు, ఎలక్షన్ రోజు వాళ్ళే తీసుకొచ్చి ఓట్లు వేపిస్తారు, ఆటోమేటిక్ పర్సంటేజ్ పెరుగుతుంది, మొత్తం వాళ్ళే చేస్తారు. సో దాని డీటెయిల్ కొన్ని ప్లాన్ చేసుకుని చేయండి. అప్పుడు 10లో ఇంకా 12 10% ఓటింగ్ అయింది. ఇంకా ఆ రోజు మీరు అడుగుతారు అర్జెంట్గా అక్కడ నిలబడి ఉంటే మీరు యాగ్రేట్కి చెప్తే ఆయన నలుగురికి చెప్తే ఆ 5 మొత్తం వెళ్ళి ఊళ్ళో మనం తీసుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ర్యాగ్లో డిఎల్లో కూడా ఉంటాడు కానీ ఎలక్షన్ రోజు అక్కడ ఉన్నాడు. ఎలక్షన్ రోజు బూత్ దగ్గర ఉంటాడు. సో నా మేరకు ర్యాగ్లో అసలు డిఎల్లో లేకుండా ఉంటుంది దగ్గర నా ఉద్దేశం. మరి పంచాయతీ సెక్రటరీ అయితే బిఆర్ఓ, పిఎస్ అయితే పిఎస్, లేకపోతే అంగన్వాడీ వర్కర్ అయితే అంగన్వాడీ వర్కరు, వాళ్ళు మేజర్ రోల్. వాటర్ లిస్ట్ మీద అవగాహన ఉంటుంది. ప్రతిమావి సాగ్రిగేషన్ చేసి ఆ బిట్లు మనం పనిచేసినప్పటికీ కూడా వీళ్ళు ఒక మాట వాచ్ చేస్తారు వాటర్ లిస్ట్ కాబట్టి. ఎవరైనా ఉండాలి ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నారు. వారి కారణం లేకపోయినా కూడా బాగా చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కదా మీరు చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు కొంచెం మహిళల్ని అలాగే యూత్ని మాకు సపోర్ట్ చేస్తే మన మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. అందరూ గుర్తుపెట్టిన కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ. మీరు వచ్చిన మీకు ధన్యవాదాలు.